नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राज्य भर में कपास की खरीद बंद होने से किसान चिंतित है। सिद्दीपेट विधायक पूर्व मंत्री टी हरीश राव ने कहा कि केंद्र द्वारा L1, L2, L3 फैसला लेने के बावजूद किसान ऐप के जरिए किसानों को गुमराह किया जा रहा। उन्होंने केंद्र से तुरंत इसे हटाने की मांग की। सिद्दीपेट के पूर्व विधायक थन्नीरू हरीश राव ने वरंगल कृषि बाजार का दौरा किया और किसानों से कीमतों के बारे में पूछा। इस अवसर पर हरीश राव ने कहा, केंद्र और राज्य सरकारों के गलत फैसलों के कारण किसान बिचौलियों को कपास बेच रहे हैं। मुख्यमंत्री रेवंत रेड्डी हर छोटी छोटी बात के लिए दिल्ली जाते हैं। उनकी मोदी से दोस्ती है। उन्होंने प्रधानमंत्री से बात की। उन्होंने उनसे कपास किसानों को समर्थन मूल्य देने का अनुरोध किया। उन्होंने कहा कि किसान ऐप रद्द किया जाना चाहिए और कपास की खरीद पहले की तरह ही होनी चाहिए। केंद्र द्वारा लाए गए नियम बड़ी औद्योगिक कंपनियां व्यापारियों को फायदा पहुंचाती हैं, किसानों को कोई फायदा नहीं। किसानों पर लाठीचार्ज, आत्महत्याएं बढ़ी हैं। उन्होंने कहा, कृषि मंत्री को दिल्ली जाकर केंद्र से बात करनी चाहिए। केंद्र को अब नीचे आकर नमी की मात्रा में संशोधन करना चाहिए और कपास खरीदना चाहिए। किसानों का भला चाहने वाली एकमात्र पार्टी BRS है। उन्होंने मांग की है कि किसानों के पक्ष में उठेगा। నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ ఈ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఇలా CCI ఒక తుగ్లక్ లాగా ఒక పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న CCI L1, L2, L3 విధానం తేవడం కావచ్చు, కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు, గతంలో ఎకరానికి 12 క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి 7 క్వింటాలే కొనాలనే నిబంధన కావచ్చు, 8 నుంచి 12% తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు. ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి. పత్తి కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైన ఉన్నారు. రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. పత్తి మద్దతు ధర 8,100 రూపాయలు. కానీ ఈరోజు పత్తి కేవలం 6,000 రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి. ఓ క్వింటాల్ మీద 2,000 రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు, చేతల్లో నరకం చూపిస్తూ ఉన్నారు. ఇలా ఒకవైపు అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు. ఆ రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి రైతుల్ని ఇంకా నిండా ముంచుతున్నది కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఢిల్లీ పోతాడు. నువ్వు 60 సార్లు ఢిల్లీకి పోయినావు కదా రేవంత్ రెడ్డి గారు. ఈ పత్తి రైతుల సమస్య కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి నీకు ఓపిక లేదా? నీకు సమయం చిక్కలేదా? ఢిల్లీకి మూటలు మోయడమే తప్ప రాష్ట్రంలో పత్తి రైతుల బాధల్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్పే ఓపిక నీకు లేదా? సమయం నీకు లేదా అని నేను అడుగుతా ఉన్నా. 60 సార్లు పోయినావు కదా ఢిల్లీకి. ఏం చేస్తున్నట్టు నువ్వు? బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? 8,100కు అమ్మాల్సిన పత్తిని 6,000కు 7,000కు అమ్ముకొని ఇలా రైతులు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది, పత్తి చేనులన్నీ దెబ్బతిన్నాయి. ఆ పండిన పత్తి కూడా కొనే దిక్కు లేక, పెట్టిన పెట్టుబడి రాక ఇలా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి. 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి. అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి. రైతులకు ఎవరికి స్మార్ట్ ఫోన్లు ఉండవు. కపాస్ యాప్లో అందరూ కూడా నమోదు చేసుకోవాలంటే సిగ్నల్ ఉండదు, స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఆ రైతులకు ఇబ్బంది అవుతా ఉంది. దాన్ని రద్దు చేయండి. పోయిన సంవత్సరం ఏ పద్ధతిలో అయితే ఒక ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనరో, ఈ సంవత్సరం కూడా అదే పద్ధతుల్లో 12 క్వింటాల పత్తి కొనాలని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.